మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా నొప్పులు తగ్గవని అంటున్నారు కదా, మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? నొప్పి అనేది ఒక కామన్ పదం మంచు. తలనొప్పి వచ్చిన నొప్పి అంటాం, మెడ నొప్పి వచ్చిన నొప్పి అంటాం, నడు నొప్పి వచ్చిన నొప్పి అంటాం. కానీ మూల కారణం వీళ్ళకి నడుం దగ్గర ఒక వాపు ఉంటుంది. అది కంటికి కనిపించినట్టు బయటికి కనబడదు, లోపల ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ నుంచి మొదలయ్యి నరాల ద్వారా వెన్నుపూసకు వెళ్తుంటాయి. అవి మెడ దగ్గర అయితే C3, C4, C5, C6, C7 అని, నడుం దగ్గర అయితే L3, L4, L5, S1 అని మనకి MRI లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. లంబార్ స్పైనల్ కెనాల్ డయామీటర్ అనేది ఎవరికైనా 15 to 25 మిల్లీమీటర్స్ ఉండాలి. ఈ డిస్క్ అనేది 1 మిల్లీమీటర్ బల్జ్ అయితే 15 ఉండాల్సింది 14 అవుతుంది. ఇంకొక మిల్లీమీటర్ బయటకు వస్తే అది 13 అవుతుంది. అట్లాగే అది బయటికి వచ్చే కొద్దీ తీవ్రత ఒక రేంజ్ లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. నించోలేరు, కూర్చోలేరు, నడవలేరు, కాళ్ళు చేతులు గుంజేయటాలు, మంటలు, తిమ్మిర్లు, అలాగా 10 కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అప్పుడు కూడా రారండి. అబ్బా ఇప్పుడే అంత దూరం ఎందుకు వెళ్ళడం అని చెప్పి దగ్గరలో ఉన్న గాబా పెయింటింగ్లు, ప్రిగాబిన్లు వాడి అశ్రద్ధ చేసి అది 6 mm కెనాల్ డయామీటర్ అయితే మేము దాన్ని క్రిటికల్ కేసెస్ అంటాం. అప్పుడు సర్జరీ అనే మాట వాళ్ళకి జీవితంలో ఫస్ట్ టైం వినిపిస్తుంది. సర్జరీ అన్న మాట విన్నప్పుడే వీళ్ళు నాన్ సర్జికల్ గా ఏమన్నా ఉన్నాయేమో అన్న ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి మా దగ్గరకు వస్తున్నారు. మార్కెట్ లో స్పేర్ వెన్నుపూసలు ఉండవండి. మనిషి పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, నించోలన్నా స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే నడుం నొప్పి కాళ్ళ మీదకి వెళ్తున్నా, లేకపోతే మెడ నొప్పి చేతుల వైపు వెళ్తున్నా, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్ MRI చూసినట్టయితే ఇక్కడ 2 డిస్క్ బల్జులు ఉన్నాయి, మెయిన్లీ L4, L5 రీజన్ లో, L5, S1 రీజన్ లో. సో అదే కట్ సెక్షన్ లో చూసుకుంటే ఇక్కడ, సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ 2 సైడ్స్ నరాలు ఒత్తుకుంటున్నాయి. ఐడియల్లీ పేషెంట్ కి 2 సైడ్స్ నొప్పి ఉండాలి. ఓకే. కానీ ప్రస్తుతం తనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రాబ్లం, ఎక్కువ సిమ్టమ్స్ తెలుస్తున్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఈ L5, S1 రీజన్ లో ఇక్కడ ఒక చిరుగు కూడా ఉంది, సెంట్రల్ టేర్ అంటాం మేము, యానిలా టేర్. ఓకే. సో దీని వల్ల పేషెంట్స్ కి చాలా విపరీతమైన నడుము నొప్పి ఉంటుంది. ఓకే. ఓకే. ఇటు అటు తిరిగినా నొప్పి, చాలా టెరబుల్ పెయిన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే, ఐడియల్లీ ఎక్కడైతే ఈ L4, L5 నరం దగ్గరికి నా నీడిల్ ఇలా వెళ్తుంది. సో ఇది L5, S1 లెవెల్లో ఈ నీడిల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, ఆగిపోయింది అనుకోండి, మనకు ఉపయోగపడదు. ఈ డెప్త్ దిగాలి అండ్ దీన్ని దాటి వెళ్ళకూడదు. సో ప్రిసైజ్ గా అదే ఏరియాకి వెళ్ళి అంతే డెప్త్ లో ఉంది. ఆ తర్వాత నేను ఇక్కడ